తిరుమల లడ్డు కల్తీ కేసులో సిట్ దూకుడు పెంచింది. కల్తీ వ్యవహారంలో ట్రయాంగిల్ కోణం బయటపడింది. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా నిందితుల మధ్య లాలూచి జరిగినట్లుగా సిట్ తేల్చింది. ఇంతకీ ఎవరా ముగ్గురు? దర్యాప్తులో స్పీడ్ పెంచిన సిట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ దర్యాప్తు కీలక దశకు చేరింది. ఈ కేసుకు సంబంధించి సిట్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకొచ్చాయి. కల్తీ కథంతా తెరవెనుక నుంచి నడిపించింది ఉత్తరాఖండ్కు చెందిన బోలేబాబా డైరీ అని తేలింది. కల్తీ నెయ్యి పాపంలో వారిదే ప్రధాన పాత్రని ప్రాథమిక ఆధారాలు లభించాయి. దీంతో ఆదివారం అర్ధరాత్రి A2 రాజు రాజశేఖరన్, A3 పొమిల్ జైన్, A4 విపిన్ జైన్, A5 అపూర్వ వినయ్కాంత్ చావడాను అరెస్ట్ చేశారు. ఇక A8గా కలీముల్లా ఖాన్ను రిపోర్టులో సిట్ చేర్చింది. రిమాండ్ రిపోర్టును బట్టి ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, బోలేబాబా 3 సంస్థలు లాలూచీ పడ్డట్లు తేలింది. ఇందులో బోలేబాబా డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్లది కీలక పాత్రని తెలుస్తోంది. ఈ కేసులో ఆధారాలను చెరిపివేసేందుకు నిందితులు తమ ఫోన్లు ధ్వంసం చేసి కొత్తవి కొన్నట్లు సీబీఐ ఆధ్వర్యంలో సిట్ వెల్లడించింది. ఆ క్రమంలో వైష్ణవి డైరీలోనూ డైరెక్టర్లుగా ఉన్న 2 రాజీనామా చేసి తప్పించుకునే ప్రయత్నం కూడా చేసినట్లు సిట్ భావిస్తోంది. బోలేబాబా డైరీకి కూడా టీటీడీకి సరఫరా చేసే స్థాయిలో నెయ్యి తయారు చేసే సామర్థ్యం లేదని విచారణలో సిట్ గుర్తించింది. టీటీడీ టెండర్ నిబంధనల మేరకు అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి ఉత్పత్తి చేయాల్సింది. అయితే నిబంధనలను ఉల్లంఘించిన ఏఆర్ డైరీ తర్వాత కల్తీ నెయ్యిని సరఫరా చేసిందని, బోలేబాబా డైరీ నుంచి వచ్చిన నెయ్యిని తామే తయారు చేశామని ఏఆర్ డైరీకి టీటీడీ తప్పుడు పత్రాలు సమర్పించిందని రిపోర్టులో తెలిపింది. నిబంధనల ప్రకారం వైష్ణవి డైరీ కూడా టీటీడీ నెయ్యి టెండర్ ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హత లేకపోయినా పాల్గొందని, బిడ్లో అర్హత సాధించడానికి తప్పుడు పత్రాలను సమర్పించారని సిట్ వెల్లడించింది. అసలు వైష్ణవి డైరీలో నెయ్యి తయారు కావడం లేదని, బోలేబాబా నుంచి నెయ్యిని సేకరించి టీటీడీకి సరఫరా చేస్తున్నట్లు సిట్ తెలిపింది. ప్రస్తుతం టీటీడీకి సరఫరా అయిన నెయ్యి బోలేబాబా డైరీ నుంచి వచ్చిందా లేదా అన్న కోణంలోనూ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. కేసులో A2గా ఉన్న ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్ తరపున బెయిల్ పిటిషన్ దాఖలైంది. కేసు విచారణ కోసం నిందితులను కస్టడీకి ఇవ్వాలని సిట్ కోర్టును అభ్యర్థిస్తూ కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది.